హలో ఫ్రెండ్స్, నిద్రలేని దానివల్ల చిన్న వీడియో మట్టుకే పెట్టగలిగాను. ఒక 5 నిమిషాలు పుష్ప సినిమా రివ్యూ. ఇప్పుడు ఇది వచ్చి పూర్తిగా వివరం తెలుసుకుందాము. స్టార్టింగ్ నుంచి ఒక వీడియో తీయాలని మనసు తహతహలాడుతుంటే అందుకని కొద్దిసేపు నిద్రపోయి మళ్ళీ అయితే వీడియో చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి పుష్ప అయితే నన్నైతే వదిలిపోవటం లేదు. నిద్రపోయినా కూడా పుష్ప వరల్డ్లోనే ఉన్నది మనసంతా. ఎందుకంటే ఫైట్స్ ఉన్నాయి. మెయిన్ సెకండ్ హాఫ్లో జాతర సీక్వెన్స్ వచ్చే ఫైట్ అయితే అస్సలు అల్లు అర్జున్ ఏ రేంజ్లో కష్టపడుతున్నాడు. అసలు ఫస్ట్ ఒక 20 సంవత్సరాల ముందు అల్లు అర్జున్ ఏంది, ఇప్పుడు అల్లు అర్జున్ ఏంది, అసలు ఎంత మేకోవర్ అయినాడంటే అస్సలు మాటల్లో చెప్పలేము. ఆ శారీ కట్టుకొని ఆ అమ్మవారిలాగా పూనకాలు వచ్చి ఆ ఫైట్ చేస్తుంటే అస్సలు ఆ ఫీలింగ్ నుంచి అయితే బయట పోలేకపోతున్నాను. నేనైతే మైండ్ తిరుగుతుంది పుష్ప 2 సినిమా చుట్టూరే. మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళాలని ఉంది. నాకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్తాను. పోతే స్టార్టింగ్ నుంచి జపాన్లో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సీన్కి స్టోరీకి ఎందుకో లింక్ లేదు. మరి సుకుమార్ ఎందుకు అనుకున్నాడో తెలియదు. అదొక్కటి తప్పితే పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే అల్లు అర్జును అస్సలు దుమ్ము లేపేశాడు. ప్రాణం బ్లడ్ పెట్టేశాడు అంటే సినిమా మీద. 3 సంవత్సరాలు సుకుమార్ ఏం చెప్తే దానికి మించి చేసేసాడు. ఒక హీరో అంతకన్నా ఒక సినిమా కోసం కష్టపడే యాక్షన్ అయితే చేయలేరు. అంత కష్టపడి బ్లడ్ పెట్టేసట్టాడు సినిమా మీద. పోతే శ్రీవల్లి క్యారెక్టరు రష్మిక లైఫ్లో ఇంకా అటువంటి క్యారెక్టర్ చేయలేదు. అనిమల్లో ఒక మోస్తరు క్యారెక్టరే అనుకుంటే శ్రీవల్లిలో రఫ్ ఆడిచ్చేసింది. ఒక వైఫ్ క్యారెక్టర్ ఏ విధంగా ఒక మాస్ మొగుడుతో ఒక వైఫ్ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో అది స్టోరీకి ఒక లేడీ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు సుకుమారు. ఇదైతే మాటల్లో చెప్పలేము. రష్మిక క్యారెక్టర్ సూపర్గా పండింది. క్లాప్సే. రష్మిక అల్లు అర్జున్ కాంబో వచ్చి ఏ సీన్ వచ్చినా అది కేకే. రష్మిక వల్లే వచ్చే ఒక సీన్ ఉంటుంది. రష్మిక సీఎంతో ఫోటో తీసుకొని ఉంటుంది. ఆయన స్మగ్లర్కి నేను ఫోటో ఇయ్యనంటాడు సీఎంనే మార్చడానికి స్టోరీ బేస్ అనేది మెయిన్ ఉంటుంది. మెయిన్ కీ దాదాపు ఒక 1.5 గంట సేపు ఈ స్టోరీయే జరుగుతుంది. సీఎంను మార్చడానికి దానికి కావాల్సిన డబ్బులకి స్టోరీ అంతా మెయిన్ పాయింట్ అయితే ఇదే. దీనికోసమే తిరుగుతుంటుంది. అస్సలు ఒక భార్య అడిగింది ఫోటో కుదరలేదనే ఉద్దేశంతో ఇతనికి నచ్చిన సీఎంను మార్చుకోవడం పుష్పరాజు, దానికోసం కష్టపడడం. అసలు ఆ సీన్ అయితే కొంచెం ఓవర్ అని కొంతమందికి ఆయన అనిపించేమో నాకు తెలియదు, కానీ దాన్ని సినిమాలో రియలిస్టిక్గా నీట్గా ఏ విధంగా అయితే తీయచ్చో ఆ విధంగా తీసైతే మెప్పు పొందాడు సుకుమారు. అద్భుతంగా ఉంటుంది. అస్సలు ఇంటర్వెల్ వరకు నేను ఎలా సినిమా చూశానంటే అస్సలు తెలియకనే అయిపోతుంటుంది. ఒక ఎమోషనల్ జర్నీ, ఒక మాస్, అస్సలు అస్సలు చెప్పలేము. మాటల్లో అయితే వర్ణించలేను నేనైతే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ నాకు కొద్దిగా ఎక్కలేదు సినిమా అయితే, పుష్ప 1. పోతే ఫస్ట్ పార్ట్ నాకు కొద్దిగా ఎక్కలేదు. మళ్ళీ తర్వాత సెల్లుల్లో అట్టా చూస్తూ వస్తే నాకు అల్లు అర్జున్ గెటప్ ఫస్ట్ ఎట్టున్నాడు, మళ్ళీ ఏంది ఇట్టున్నాడు కొంచెం ఎక్కక ఫస్ట్ పార్ట్ అప్పుడు ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు పుష్పరాజు వరల్డ్ మనకు అలవాటు అయిపోయింది. నేను ఎన్టీఆర్ ఫ్యాను. పుష్పరాజు అలవాటు పడినాడు కాబట్టి ఈ సినిమా అయితే ఫస్ట్ నుంచి నేను ఎంజాయ్ చేస్తానే చూశాను. అద్భుతం అనిపిస్తుంది. ప్రతి క్యారెక్టర్కి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చాడు. కాకపోతే అనసూయ, సునీల్ క్యారెక్టర్లు మటుకు కొంచెం తేలిపోయినాయి. వాళ్ళ స్టోరీ ఏమైనా ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఎక్కడ చూసినా అల్లు అర్జునే, ఫహద్ ఫాజిల్ ఆ క్యారెక్టరు. ఇదైతే ఎక్కడా కూడా సునీల్ క్యారెక్టర్ కానీ అనసూయ క్యారెక్టర్ కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా థర్డ్ పార్ట్ అనుకున్నారు కాబట్టి మరి పుష్ప వాళ్ళు కంటిన్యూ అయితే వాళ్ళ క్యారెక్టర్లు ఎంత మేరకు పోతాయి అనేది మనకైతే తెలియదు. అది సుకుమార్ విజన్లోనే ఉంటుంది. పోతే సాంగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యము. ఫస్ట్ టైటిల్ సాంగ్ కూడా అద్భుతం, గూస్ బంప్స్ వస్తుంటాయి ఆ టైటిల్ సాంగ్ అయితే. తర్వాత వచ్చే ఫీలింగ్ సాంగ్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము. వింటేజ్ అల్లు అర్జునే. ఏమి డ్యాన్స్ అంటే అది కుమ్మేశారు డ్యాన్స్ అంటే. శేఖర్ మాస్టర్ అనుకుంటా కొరియోగ్రాఫర్, వాంచి విడిపించేసాడంటే ఇద్దరు కూడా. అస్సలు శ్రీవల్లి అల్లు అర్జున్ మీద ఎక్కువ కూడా డ్యాన్స్ వేసేస్తుంటుంది. విపరీతమైన మాస్ స్టెప్పులతో
ఆ పాట అయితే అదిరిపోయింది. ఈ పాట చూడడానికైనా నేను మళ్ళా కూడా వెళ్ళొచ్చు. నాకు అంత బాగా అనిపించింది అది. తర్వాత వచ్చి ఇంటర్వెల్‌లో వచ్చే ఇంటర్వెల్ ముందు వచ్చే ఇంటర్వెల్ క్లైమాక్స్ లాగా ఉండే సీను అద్భుతం. అది కొద్దిసేపు జరుగుతుంది జర్నీ స్టోరీలో స్లోగా జరిగినా కూడా ఆ ఇంటర్వెల్ కార్డ్ ఎప్పుడైతే పడుతుందో అప్పటికైతే అసలు గూస్ బంప్స్ అదే ఆ సీన్ అది ఒక సుకుమారే ఆ విధంగా తీయగలడేమో అనిపించే విధంగా ఉంటుంది ఇంటర్వెల్లో ఎపిసోడ్ బ్యాంగ్ అయితే. తర్వాత అక్కడి నుంచి జాతర ఎపిసోడ్లోకి ఇంటర్వెల్ తర్వాత జాతర ఎపిసోడ్ అయితే ఇక్కడైతే దాదాపు 20-25 నిమిషాలు 30 నిమిషాల దాకా అల్లు అర్జున్ ఆ శారీలో ఉంటాడు. విపరీతమైన అసలు అక్కడైతే ఆ ఫైట్ కావచ్చు, బట్టలు అల్లు అర్జున్ ఆ శారీ కట్టుకొని అసలు అమ్మవారి రూపంలో ఆ ఫైట్ చేస్తుంటే అదైతే చెప్పలేము. అక్కడొస్తుంది సాంగ్ వచ్చి ఆ ఫైట్కి ముందు సాంగ్ వచ్చి మళ్ళీ ఫైటు. ఇదైతే అస్సలు మాటల్లో చెప్పలేము, అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. పాట కూడా ప్రతిదీ నీట్గా సెట్ అయింది. తర్వాత వచ్చి కిసిక్ సాంగ్ వచ్చి స్టోరీతో పాటు ఈ కిసిక్ అనే సౌండ్ని స్టోరీతో పాటు లాక్కొచ్చి ఐటమ్ సాంగ్లా చేయడం అనేది సామాన్యం కాదు, సూపర్గా అనిపించింది. చూడడానికి వినడానికన్నా కూడా చూసేదానికి కిసిక్ సాంగ్ అయితే సూపరు. శ్రీలీల కూడా కుమ్మేసింది. ఐటమ్ సాంగ్కి అమ్మాయి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, అంత బాగుంది. ఇకపోతే క్లైమాక్స్ ఫైటు ఇది మారణ హోమమే, ఇది రక్త హోమమే. దీన్ని ఏం చెప్పినా కూడా తక్కువే. ఇదైతే దాదాపు ఒక అరగంట జరుగుతుంది ఈ క్లైమాక్స్ ఫైటు. అబ్బా ఇది ఇంకా చెప్పలేము. ఇంకైతే తెలుగు సినిమాల్లో కాదు వాడమ్మ ఏ సినిమాల్లో కూడా ఇంత మాస్, ఇంత విధంగా, ఇంత రక్తి కట్టే విధంగా అసలు అల్లు అర్జున్ ప్రాణం పెట్టేశాడులే. ఇంకా మాటలు అయితే అల్లు అర్జున్ గురించి మళ్ళా పొగడ్డం అనవసరం. ప్రాణం పెట్టి అతను ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు, దుమ్ము లేపేశాడంటే ఆ ఫైట్ అయితే. ఈ ఒక్క ఫైట్ చూస్తే చాలు అనుకుంటే మళ్ళా ఎట్టకేలకు అల్లు అర్జున్కి ఈ పుష్పరాజ్కి ఇంటి పేరు అయితే వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కలుసుకోవడం, అక్కడ వచ్చే ఎమోషను, ఇది లాస్ట్లో ఎవరైనా కంట తడి పెట్టే సినిమా హాల్లో నుంచి బయట రావాల్సింది వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్కి అద్భుతం అనిపిస్తుంది ఆ ఎమోషన్ అయితే. మొత్తానికి ఎమోషన్తో హ్యాపీ మూడ్తో ఎండ్ చేసి పార్ట్ 3 అయితే పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి అయితే ఈ వీడియో చేయలేదు. నా మనసులో పుష్ప వాళ్ళ గురించి నా మనసులో ఏమనుకుందో చెప్పడానికి మట్టుకే ఈ వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. బాయ్, జై హింద్, జై పుష్పరాజ్.